నేనైతే మన జీవితాన్ని ఒక పేపర్తో పోలుస్తాను. చూస్తున్నారు కదా, చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ మనం నిలబడలేం, పడిపోతాం. అవునా కదా? కానీ నేనేం చెప్తానంటే, మన స్నేహితులు చేసేటటువంటి మోసాలకి నలిగిపోండి. నా అనుకున్న వాళ్ళు వెన్నుపోటు పొడుస్తారు, దానికి నలిగిపోండి. జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు వస్తూ ఉంటాయి, నలిగిపోండి. జీవితం మనకు ఎన్నో గుణపాఠాలను మన వాళ్ళెవరో పరాయి వాళ్ళెవరో మనకు నేర్పిస్తుంది, తెలుసుకోండి, నలిగిపోండి. కానీ హీల్ అవ్వటానికి కొంచెం టైం పడుతుంది. కానీ ఎప్పుడైతే మనం అన్నీ తెలుసుకొని నిలబడతామో అప్పుడు మన లైఫ్ చూసారా ఎంత స్ట్రాంగ్గా నిలబడుతుందో. మనం ఎంతైతే నలిగిపోతామో అంత దాకా నలిగిపోండి. తర్వాత మనం వచ్చేటటువంటి స్టాండర్డ్కి ఎదుటి వాళ్ళు పడిపోతారు. అంత స్ట్రాంగ్గా, అంత స్టాండర్డ్గా ఉంటాం. అందుకే చెప్తున్నాను, కష్టాలు వచ్చాయి, నష్టాలు వచ్చాయి, నన్ను చీట్ చేశారు, నా అనుకున్న వాళ్ళే నన్ను వెన్నుపోటు పొడిచారు, నేను ఇంత గుడ్డిగా నమ్మానే అని అస్సలు బాధపడకండి. ఎంత నలిగిపోవాలో అంత నలిగిపోవండి. తర్వాత మీరు చూపించేటటువంటి సక్సెస్, మీరు నిలబడ్డటువంటి స్టాండర్డ్కి అవతల వాళ్ళకి దిమ్మ తిరిగిపోద్ది. కాబట్టి పడేటప్పుడు పడండి, కష్టాలు నిలబడతా. చూసారా, అప్పుడు వీళ్ళందరూ కూడా ఇలా ఉండిపోయి అలా చూస్తారు మీకల్లి. అర్థమైందా?